హలో గుడ్ మార్నింగ్ అందరికి. సో నేను ఈరోజు ఒక మంచి వ్లాగ్ చేయడానికి అయితే నేను స్టార్ట్ అయ్యాను అనమాట. మనం అరకు ఎక్స్ప్లోర్ చేసాం, పాడేరు కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఈరోజు నేను దేవరాపల్లిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. దేవరాపల్లి అంటే మనకు తెలుసు కదండి, కొత్త వలస రైల్వే స్టేషన్ ఉంది కదా. కొత్త వలస రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి ఒక యూ టర్న్ వస్తుంది, అంటే ఒక రైట్ తీసుకొని మొత్తం యూ టర్న్ కొట్టుకొని వస్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకి దేవరాపల్లి వస్తుంది. దేవరాపల్లిలో కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ రోజు నేను కవర్ చేయబోయే ప్లేసెస్ అయితే రేవాడ రిజర్వాయర్ అదొకటి ఉంది, అది కవర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఒక అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ చాలా మందికి అసలు ఇంత మంచి వాటర్ ఫాల్ దేవరాపల్లి నుంచి పాడేరు వెళ్ళే వైపు ఉందని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో ఈ రోజు ఆ వాటర్ ఫాల్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి కుడియా వాటర్ ఫాల్స్ అనమాట. లిటిల్ కాదు, కొంచెం ఎక్కువే ట్రెక్కింగ్ ఉంటుంది. అండ్ అది ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది అనమాట. కొంచెం మనం కేర్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఈ రెండు చూపించాలి. రేవాడ్ రిజర్వాయర్ అయితే చూపించేయచ్చు సింపుల్ గానే. బట్ కుడియా వాటర్ ఫాల్ చూపించాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా లోపలికి వెళ్ళి కొంచెం ఒక 3 స్టేజెస్ ఉంటాయి అనమాట. లాస్ట్ స్టేజ్ మాత్రం మైండ్ బ్లో అయిపోతుంది మీకు. సూపర్ అనమాట, చాలా బాగుంటుంది వాటర్ ఫాల్. ఈ రోజు నేను ఆ 2 ప్లేసెస్ కవర్ చేసి ఇంకా మధ్యలో ఏదైనా మంచి టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ కూడా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఒక లాస్ట్ 2 months నుంచి అన్ని నా వ్లాగ్స్ అన్ని ఐదర్ నా స్కూటీ మీద వెళ్ళడం, లేదా లాస్ట్ మన అనకాపల్లి ఆటోలో వెళ్ళడం, ఇంకా మాక్సిమం నా వ్లాగ్స్ అన్ని స్కూటీ మీద జరిగినాయి. కానీ ఈ రోజు నేను ఎలా అయినా నా బీచ్ని తీద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. అందుకే ఈ రోజు నా బీచ్ అయితే నేను తీసాను అనమాట. చాలా చాలా లైక్ నియర్లీ 2 months నుంచి అయితే నేను బండిని అసలు టచ్ చేయలేదు అనమాట. ఏదో ఒక మంచి సిచ్యువేషన్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను, ఎలా అయినా తీయాలి. నా వెహికల్ మీద వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఫిక్స్ అయ్యాను. నా బీచ్ అయితే ఈరోజు బయట ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ నా గోప్రో కెమెరా ఏదైతే ఉందో అది నా దగ్గర లేదు. అని లాస్ట్ టైం నేను హైదరాబాద్ ఒక పని మీద వెళ్ళేటప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో నేను మర్చిపోయి నేను వచ్చేసాను అనమాట. సో అందుకే గోప్రో వ్యూ అయితే నేను కూడా మిస్ అవుతున్నాను. గోప్రో వ్యూలో చూపించే విజువల్స్ అంతా నేను కూడా మిస్ అవుతున్నాను. సో అందుకే ఈ వ్లాగ్ అయితే మనకి గోప్రో వ్యూ అయితే అసలు ఉండదు. బట్ ఐ ప్రామిస్ ఫ్రమ్ ద నెక్స్ట్ వ్లాగ్స్ ఖచ్చితంగా గోప్రో వ్యూ కూడా ఉంటుంది. ఆ గోప్రో వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. మాక్సిమం గోప్రో వ్యూనే పెట్టడానికి ట్రై చేస్తాను. నేను కూడా చాలా మిస్ అవుతున్నాను గోప్రో వ్యూ లేక. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద వ్లాగర్. అండ్ డైరెక్ట్గా మనం రేవాడ్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ మనం ఆ లొకేషన్ అనేది మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ. జస్ట్ కొత్త వలస దగ్గర నుంచి దేవరాపల్లి లోపలికి వచ్చాను అనమాట. చూడండి, నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించినాయి ఈ ట్రీస్, భలే ఉన్నాయి. ఇటువైపు కూడా ఉన్నాయి ట్రీస్, ఆ వెనకాల కూడా ఉన్నాయి అనమాట. సేమ్ ఇలానే ఉన్నాయి చూడండి ట్రీస్. భలే ఉంది లొకేషన్ మాత్రం ఇక్కడ. ఆ వెనకాల కూడా సేమ్ ట్రీస్ అనమాట. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. కానీ ఈరోజు కొంచెం ఎండ ఉంది. నార్మల్గా క్లైమేట్ ఉంటే సూపర్. నాకు తెలిసి ఇవి క్రిస్మస్కి యూజ్ చేసే ట్రీస్ అనుకుంటా. ఇవి చాలా చాలా బాగున్నాయండి, ఒక ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయి ట్రీస్.
వెళ్ళే దారిలో ఇక్కడ ఒక దగ్గర ఆగాను. ఇక్కడేమో నాటుకోళ్ళు అమ్ముతున్నారు అనమాట. చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ అందరూ నాటుకోళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ పెట్టారు. మాకు వీడియో ఎంతండి నాటుకోడి? ఇవ్వండి పుంజులు. వీడియోలో పెడుతున్నాను. వీడియోలో పెడతాను. ఇవ్వండి ఈయన దగ్గర 2, అక్కడ ఒక 3 పుంజులు ఉన్నాయి. 5 పుంజులు ఉన్నాయి. ఎంతండి పుంజు? పుంజు 1100 చెప్తున్నారు అనమాట ఇక్కడ. కానీ బాగున్నాయి. ఇక్కడ చాలా మంది అమ్ముతున్నారు. సంత ఈరోజు సంత అండి. ఈరోజు సాటర్డే సంత అండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇదంతా సంత అనమాట. ఇక్కడైతే ఇంకా మరి చాలా ఉన్నాయి. ఇదిగోండి ఎన్ని నాటుకోళ్ళు ఉన్నాయి. దేవరాపల్లికి ఆన్ ద వేలో అనమాట. ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టిఫిన్ షాప్ అయితే తగిలింది. ఇలాంటి టిఫిన్ షాప్ కోసమే నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఆంటీ ఇడ్లీనా దోశ ఓన్లీ అట్ట అనమాట. చూడండి. సో మనం టిఫిన్ ఇక్కడ కంప్లీట్. అట్ట ఎంత అండి? అట్టు 10 రూపాయలండి. ఇడ్లీ కూడా 10 రూపాయలంట. మన సిటీలో మనకి 40-50 రూపీస్ ఉన్నాయి ఇడ్లీ. కానీ ఇక్కడ ఆంటీ ఇంకా 10 రూపీస్కే మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ మనం టేస్ట్ చేసి టిఫిన్ తినేసి మనం వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడ తినే ఏరియా అనమాట. ఇక్కడ ఆంటీ చేస్తున్నారు. వచ్చేసింది మన టిఫిన్. 2 అట్లు చెప్పాను అనమాట. ఆ టిఫిన్ షాప్ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది దేవరాపల్లి విలేజ్ స్టార్టింగ్. ఇక్కడ కూడా ఈరోజు సాటర్డే కదండి. మేబీ ఇక్కడ కూడా సంత ఉంది అనుకుంటా. వెజిటేబుల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా సంత అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సంత. ఫ్రెష్ వెజిటేబుల్స్, వంకాయలు, చిక్కుడుకాయలు. ఏంటమ్మా ఇలా పొట్లలాగా అమ్ముతారా లేదా కేజీలు చెప్పనమ్మా? కేజీ చెప్పనేనా? అంటే ఇలా దీనిలాగా ఈ దీంతో కంప్లీట్ గా బుట్ట కాదులేండి, అదే మొత్తం కలిపి అమ్ముతారు కదా అంటున్నాను. ఇది మొత్తం కలిపి అమ్ముతారండి. ఎంతండి ఇది మామూలుగా? 500 అంటండి. ఎన్ని కేజీలు ఉండొచ్చు? ఓ 10 కేజీలు ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? 10 కేజీల పైన ఉంటుందండి. 500 పర్వాలేదు, మంచి రేటే. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. అబ్బో ఆ చివరి దాకా ఉందండి సంత. ఫ్రెష్ వెజిటేబుల్స్ పండించినవన్నీ, అన్ని చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నమాట. వంకాయలు అయితే మాత్రం మామూలుగా లేవు, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. వంకాయలు, చిక్కుడుకాయలు చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్. మనం కూడా వీలైతే ఏదైనా తీసుకెళ్దాం ఇంటికి. ఇక్కడేమో బీరకాయలు అమ్ముతున్నారు. వంకాయలు మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. బాగా వచ్చినట్టు ఉన్నాయి వంకాయలు.
సో రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసానండి. చాలా చాలా పెద్ద రిజర్వాయర్ చూడండి, చాలా పెద్ద రిజర్వాయర్. మనం ఒక 2 రిజర్వాయర్స్ మనం ఎక్స్ప్లోర్ చేసాం, మీకు గుర్తుందో లేదో. మనం ఒక 2 రిజర్వాయర్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేసాం. గంభీరం రిజర్వాయర్, ఒకటి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్. దానికంట ఇది చాలా చాలా పెద్ద రిజర్వాయర్. బట్ లైక్ ఇక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి కిందన. లక్కీగా నాకు ఆ బోట్ ఓనర్ వచ్చారనమాట. కొంచెం నన్ను అక్కడ తీసుకెళ్తారా, నేను వీడియో తీసుకుంటానని చెప్పేస్తే సరే తీసుకెళ్తాను రండి అని చెప్పారు. సో నేను ఇప్పుడు ఆ బోట్ ఎక్కి ఆ బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాను. నిజంగా నాకైతే అసలు ఇంత పెద్ద రిజర్వాయర్ లో, అది కూడా నార్మల్ బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అసలు సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. వెళ్ళి నేను మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపిస్తాను, ఆ వీడియో కూడా నేను మీకు షూట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఇగోండి ఇలా కిందకి వెళ్తున్నారు అనమాట. అక్కడ బోట్స్ ఉన్నాయి వాళ్ళవి. మనం బోట్ ఎక్కేసి బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాము. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటది అని చెప్పేసి. లక్కీగా ఆయన వచ్చారనమాట. వస్తే నేను ఆయనకి అడిగాను, అడిగితే సరే రండి అని చెప్పారు. ఇక్కడ 3 బోట్స్ ఉన్నాయి అన్న. మీవేనన్నా 3 బోట్లు? ఆ 3 బోట్స్ ఆయనవేనండి. ఇప్పుడు మనం అయితే ఒక బోట్ లో మనం అయితే వెళ్దాం. ఈయనే అనమాట మనం తీసుకెళ్తున్నారు ఈరోజు. సో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నిజంగా భయం వేస్తుందండి, ఎందుకంటే ఇది నార్మల్ బోట్ కదా. సో కొంచెం నాకు కూడా చిన్న టెన్షన్ గా ఉంది. ఇక్కడ ఒక బోట్ ఉంది, చూడండి ఎంత పెద్ద రిజర్వాయర్, హ్యూజ్. మనకి చాలా వరకు వైజాగ్ లో ఉన్న ఏరియాస్ కి మనకి ఇక్కడ నుంచి కూడా రేవాటర్ రిజర్వాయర్ నుంచి కూడా వాటర్ అయితే వస్తుంది. సో అందుకే చాలా చాలా పెద్ద రిజర్వాయర్ అనమాట. ఇన్సైడ్ అవర్ సిటీ కదా. సో చాలా ఏరియాస్ కి, అంటే ఏరియా నేమ్స్ అయితే నాకు క్లియర్ గా తెలియదు కానీ, బట్ చాలా వరకు వాటర్ ఫెసిలిటీ అయితే ఇక్కడ నుంచి అయితే వస్తుంది. చూడండి ఎంత రిజర్వాయర్. లోపలికి వచ్చిన తర్వాత చాలా కామ్ గా ఉంది, అసలు ఏ సౌండ్ లేదు, చాలా దీనిగా ఉందన్నమాట. ఇటువైపు కూడా చూపిస్తాను. చేపలు పడతారన్నా? చేపలు కూడా పడతారండి ఇక్కడ, దొరుకుతాయా పెద్ద పెద్దవి? నీ పేరేనా? లక్ష్మణ. అవి ఆయనే ఈరోజు మనకి తీసుకెళ్తున్నారు. ఆయన కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాడు కానీ నేనే కొంచెం భయపడుతున్నాడు, భయం వేస్తుంది నాకు. ఎందుకంటే కొంచెం అటు ఇటు చిన్నది అలా ఊగుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్. కానీ ఈరోజు నిన్న మొన్నటి నుంచి మన వైజాగ్ లో చాలా ఎండలు ఉన్నాయి, ఇక్కడ కూడా బాగా ఎండగా ఉంది. సో అందుకే చెమట పట్టేస్తుంది అనమాట ఫాస్ట్ గా, చాలా హ్యూమిడిటీగా ఉంది. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకెవరైనా వస్తే తీసుకెళ్తారా అన్న? మామూలుగా ఇంకెవరు వచ్చినా తీసుకెళ్తారంట. నేను ఏం చేస్తానంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను తీసుకుంటాను, తీసుకొని నేను మీకు ఈ వీడియోలో పెడతాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం మీరు చెయ్యండి. బట్ ఒకటి, చిన్నపిల్లలతో అయితే చేయొద్దు, ఎందుకంటే ఇది సేఫ్టీ కాంది, అంటే సేఫ్టీ జాకెట్స్ కానీ అట్లాంటివి లేవు కాబట్టి. సో చిన్నపిల్లలతో అయితే చేయొద్దు. నార్మల్గా యంగ్స్టర్స్ అట్లా వస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ అయితే ట్రై చేయండి. బట్ నా సజెస్టబుల్ ఏంటంటే ఎక్కువ దూరం వెళ్ళొద్దు, కొంచెం దగ్గరలోనే ఉండండి. మళ్ళీ త్వరగా వచ్చేసేలాగా ట్రై చేయండి, ఎందుకంటే సేఫ్టీ లేదు కాబట్టి మనం సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి. సో ఎక్కువ దూరం వెళ్ళకుండా వాళ్ళతో కొంచెం బార్గెన్ చేసుకొని దగ్గరలో చేసుకొని మళ్ళీ త్వరగా వచ్చేసేలాగా చేసుకోండి. అట్లా మనం అక్కడ స్టార్ట్ అయ్యాం, అక్కడ నుంచి ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ దూరం అయితే రాలేదండి, కొంచెం వరకు వచ్చాం అన్నమాట. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. ఇది బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా మనం వెళ్దాము. ఆ పైకి వెళ్ళి మనం ఆ బ్రిడ్జ్, నేను బ్రిడ్జ్ కూడా చూపిస్తాను, బ్రిడ్జ్ నుంచి కూడా వ్యూ చూపిస్తాను. అక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి బ్రిడ్జ్ వరకు తీసుకొచ్చారనమాట. బ్రిడ్జ్ కూడా చాలా బాగుందండి. కింద నుంచి అంటే ఎప్పుడు మనం పైనుంచి చూస్తాం తప్ప కింద నుంచి ఎప్పుడు చూడం కదా, బట్ ఇది కింద నుంచి. ఇది ఇక్కడ సౌండ్ వస్తుంది, వాటర్ పడుతుంది కదా, చాలా సౌండ్ వస్తుంది అనమాట ఆ బ్రిడ్జ్ దగ్గర. ఇలా ఇక్కడ నుంచి తిప్పేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఇంకా 4 బోట్స్ ఉన్నాయి.
అవి మీవేనన్నా ఆ 4 బోట్స్ కూడా? అవి వేరే వాళ్ళు అంట. నేను ఈయన ఓనర్ నెంబర్ మాత్రం నేను మీకు పెడతానండి. లోతు అంటే చాలా ఎక్కువ ఉంటుందా లోతు ఇక్కడ? లోతు అయితే చాలా ఎక్కువ ఉంటుంది అంటండి ఇక్కడ. నాకైతే చేపలు ఏం కనిపించట్లేదు, చాలా కిందన ఉంటాయి, బట్ చేపలు మాత్రం ఉంటాయి. వలేసి పడతారు అని మాత్రం చెప్తున్నారు ఆయన. వాటర్ కూడా కొంచెం నాచుగా ఉంది కదన్నా. కొంచెం వాటర్ ఏంటంటే క్లియర్ గా లేదు, కొంచెం నాచు లాగా ఉందన్నమాట. వాటర్ అంటే గ్రీనిష్ గా ఉంది వాటర్ అయితే. ఆ మధ్యలోకి బాగుంటుందా వాటర్? ఈ కార్నర్ ఏంటంటే అలా ఉండిపోద్ది కదా, అందుకని నాచుగా ఉంది. ఆ మధ్యలోకి అయితే వాటర్ బాగుంటది అని అంటున్నారు. కానీ అంత దూరం మాత్రం మనం వెళ్ళకూడదులేండి, అది రిస్కే. చూడండి వల చూపిస్తున్నారు ఆయన. చేపల కోసం వలేసారనమాట. అదిగోండి వల వల ఇదంతా వలేసారు. ఎప్పుడు వేసారన్న ఈ వల? నిన్న ఈవినింగ్ వేసారంటండి వల. మళ్ళీ ఎప్పుడు తీస్తారన్నా? రేపు తీస్తారంట వల. పడతాయన్నా చేపలు ఫుల్గా? చేపలు ఇందులో పడతాయి, రేపు తీస్తారంట వల. అలా చూడండి వల, అది లోపలికి ఉందన్నమాట. ఆ కార్నర్ వరకు ఉందండి వల. అక్కడ అంటే నాకు కనిపిస్తుంది కానీ కెమెరాలో కనిపిస్తుంది లేదు తెలియదు కానీ థర్మాకోల్స్ కట్టేసి ఉన్నాయి. ఇగో ఇట్లా ఇక్కడ ఎలా థర్మాకోల్ కట్టుందో అక్కడ కూడా కట్టుంది ఆ చివరి వరకు. ఇక్కడ ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో, ఈ బ్రిడ్జ్ మీద నుంచి, ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అయితే వాటర్ వెళ్తుంది ఇక్కడ. ఇదే అన్నమాట పాయింట్. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చెప్తున్నాడు, సూపర్. చాలా చాలా బాగుంది బోటింగ్ ఎక్స్పీరియన్స్. కొంచెం స్టార్టింగ్ లో చిన్న భయం వేసింది కానీ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత స్టడీ అయింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ లో కొంచెం అన్స్టడీగా వెళ్ళింది, కొంచెం తర్వాత మెల్లగా స్టడీ అయ్యి కొంచెం నార్మల్ అయింది అనమాట. ఇప్పుడు ఈ రిజర్వాయర్ ఏదైతే కనిపిస్తుందో కంప్లీట్ గా ఆ కార్నర్ కి వెళ్ళిపోతే అక్కడ ట్రైబల్స్ ఉంటారంట. నేను అది కూడా అడిగాను, ట్రైబల్స్ దగ్గరికి ఏమైనా తీసుకెళ్తారా అంటే ఇప్పుడు అవ్వదు, కానీ మీరు ఈసారి వచ్చినప్పుడు కొంచెం ముందుగా చెప్పండి, అప్పుడు నేను వేరే బోట్ పెడతాను, అప్పుడు తీసుకెళ్తానని చెప్పారు. ప్రత్యేకంగా మనల్ని తీసుకెళ్తానని చెప్పారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అది కూడా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఈ రోడ్ నా వెనకాల కనిపిస్తున్న ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ ను ఫాలో అవ్వుకుంటూ వెళ్తే అక్కడ బ్రిడ్జెస్ దగ్గరికి వెళ్తాం. అండ్ ఇంకొకటి డ్యామ్ గేట్స్ కూడా ఉంటాయి, 10 గేట్స్ ఉంటాయంట, అది కూడా బాగుంటుందని చెప్పారు. నేను అక్కడికి కూడా వెళ్ళి అది కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. బట్ దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ వర్త్ టు కమ్ అన్నమాట. చాలా చాలా బాగుంది ప్లేస్, ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే మనకి స్టీల్ ప్లాంట్ కి వాటర్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇది కూడా మనం ఆ ముందు వరకు వెళ్ళి అక్కడి నుంచి నేను మీకు వ్యూ చూపిస్తాను. ఆ ఫ్రంట్కి వెళ్తే మాత్రం వ్యూ అదిరిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి కంప్లీట్ గా దాని ఆపోజిట్ డైరెక్షన్ లో ఆ కిందన వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. అక్కడ స్నానాలు చేస్తారంట, ఇక్కడ ఎవరు చేయరంట, ఎందుకంటే ఇది చాలా లోతుంటుందంట, అందుకని చేయరు. ఓన్లీ ఆ కిందనే ఏదైతే ఉందో ఆ కిందన కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ స్నానాలు చేస్తారు అని అన్నారు. అక్కడ కూడా చాలా బాగుందండి, అక్కడికి చాలా ఫ్లో అయితే బాగా వస్తుంది కిందకి. ఆ లోపల నుంచి వాటర్ ఆ కిందకి వస్తుంది అనమాట, అక్కడ స్నానాలు చేసుకోవచ్చు అంట ఎవరైనా చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. ఇదైతే చాలా లోతు ఉంటుందంట. సో అందరూ మనం లోపలికి వెళ్ళేసి మీకు అక్కడి నుంచి కూడా వ్యూ చూపిస్తాను. ఒక వీకెండ్ టైంలో వచ్చి కాసేపు స్పెండ్ చేసి ఒక మంచి లొకేషన్ చూసాము అని రావాలి అనుకుంటే మాత్రం ఈ రేవాడ రిజర్వాయర్ అనేది చాలా చాలా మంచిదే, మంచి ప్లేసే. బట్ ఏంటంటే కొంచెం మనం రెస్పాన్సిబుల్గా అయితే ఉండాలి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. వచ్చేసి నేచర్ని డిస్టర్బ్ చేయకుండా మనం జస్ట్ ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ అట్లాంటివి ఏమీ పడేయకండి, ఎందుకంటే చాలా చాలా నీట్గా ఉందన్నమాట. మళ్ళీ మన వల్ల కొంచెం స్పాయిల్ అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి వ్యూ, వెరీ హ్యూజ్ రిజర్వాయర్ ఇది. ఈ లోపలికి వాటర్ వస్తుంది అనమాట,
చాలా సౌండ్ వస్తుందండి. వాటర్ పడుతుంది కదా, చాలా పెద్ద సౌండ్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఎంత పెద్ద రిజర్వాయర్ చూడండి. అదిరిపోయింది కదా లొకేషన్, సూపర్. ఇంకా మనం ఆ కార్నర్ కి, ఆ చివరికి కూడా వెళ్దాము. అక్కడ డ్యామ్ గేట్స్ ఉంటాయంట, అక్కడ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో ఎంజాయ్ చేయండి ఈ లొకేషన్ ని. కొన్ని స్లో మోషన్స్ అయితే పెడతాను, ఎంజాయ్ చేయండి. ఆ పైన అయితే క్లోజ్ చేసింది, లేదంటే పైకి ఎక్కేవాడిని. ఆ వాటర్ వదిలితే ఇక్కడ నుంచి అలా కిందికి వెళ్ళిపోతుంది అనమాట, ఇలా ఫ్లో అవ్వకుంటూ విలేజెస్ లోపలికి వెళ్ళిపోతుంది అనుకుంటా. బాగుంది కదండి లొకేషన్, నియర్లీ చాలా చాలా బాగుంది లొకేషన్. ఫ్రెండ్స్ వీకెండ్స్లో చిల్ అవుట్ అవడానికి మాత్రం సరైన ప్లేస్ అండి. బట్ ఏం దొరకవు ఇక్కడ, ఏమైనా కావాలనుకుంటే మీరు అన్ని తెచ్చుకోవాలి. ఇక్కడ ఒక పర్సన్ ఆయన బోటింగ్కి వెళ్తున్నాడు లోపలికి, చేపలు పట్టడానికి అంట. సో రేవాడ్ రిజర్వాయర్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. హోప్ మీ అందరికీ విజువల్స్ నచ్చాయి అనుకుంటున్నాను, అండ్ ఇంకోటి రిజర్వాయర్ వ్యూ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే మాత్రం చాలా 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 ఎంజాయ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత, చాలా చాలా నచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నేను మళ్ళీ తీసుకురావాలని అన్నంతగా నాకు నచ్చింది అనమాట. ఖచ్చితంగా వాళ్ళని కూడా నేను ఏదో ఒక రోజు తీసుకొస్తాను. అండ్ మనం ఇప్పుడు కుడియా వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, సో మనం అక్కడికి వెళ్ళిపోయి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద బ్లాగర్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.